గోపీనాథ్ బీయింగ్ హిమ్సెల్ఫ్ లీడర్షిప్లో ఏం నేర్చుకుని హౌ డి చేంజ్ థింగ్స్? సో చెప్పిన దాంట్లో నుంచి నిజంగా పాయింట్ ఉంటే డెఫినెట్గా అది తీసుకుంటాను. ఒకవేళ పాయింట్ లేకపోతే ఐ డోంట్ కన్ఫ్రంట్ విత్ ఐఎమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద. ఫస్ట్లో నేను స్టార్టెడ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీ ఓనర్గా స్టార్ట్ అయ్యాను దీంట్లో. ఆఫ్టర్ గెటింగ్ సమ్ నాలెడ్జ్ ఐ స్టార్టెడ్ ద ఎస్ఆర్ బ్రాండ్. ఫస్ట్లో అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలా అవుతుంది నేను అనుకోలేదు. నౌ ఐ ఫీల్ హ్యాపీ ఉంటున్నప్పుడు ప్రౌడ్. అంటే ది సైజ్ ప్రెజెంట్ ఐఎమ్ సర్వింగ్ యాజ్ ఎ సెక్రటరీ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. పేరుకి చెప్పుకోవడానికి ఆంధ్ర ప్రీమియం లీగ్ అని తీసుకొచ్చాం. మా టెన్యూర్లో జరిగింది. హౌ విల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇవాల్వ్ ఆర్ చేంజ్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూ ఇయర్స్? మెజారిటీ యూఎస్ఏలో ఆడిన వాళ్ళు ఇండియన్స్ ప్లేయర్స్. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఆడుతున్న వాళ్ళు కానీ ఎక్కడికి పోయి చూసినా ఇండియా రూట్స్ ఉంటున్నాయి. స్టార్ట్ పాసిబుల్ థింగ్స్ సడన్లీ యూ నో దట్ యూ ఆర్ డూయింగ్ ఇంపాసిబుల్. ఈ ప్లానింగ్ చేసుకుంటూ అలా సక్సెస్ అవుతూ పోతున్నప్పుడు యూ ఎంజాయ్ మోర్ ద జర్నీ rather than reaching goals. So when I started the 1 crore turnover. Now I am reaching more than 300 crore turnover because of that is my success. కడపలో పుట్టిన ఒక అతను సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ చిన్న చిన్న సివిల్ ప్రాజెక్ట్స్ చేయడం మొదలుపెట్టాడు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఎల్ఎన్టీలో ఒక అసోసియేట్ లాగా జాయిన్ అయ్యి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేశారు. జాయిన్ అయిన సంవత్సరానికి ఉద్యోగం నాకు కాదు అని రియలైజ్ అయ్యి బయటకు వచ్చి ఒక బట్టల షాప్ ఫ్రాంచైజ్ తీసుకొని బట్టల షాప్ మొదలుపెట్టారు అనమాట. కొన్నేళ్లకి తనంటే తనే యాక్చువల్లీ దీన్ని స్టార్ట్ చేయగలరు అని చెప్పి ఎస్ఆర్ ఫ్యాషన్ మాల్, ఎస్ఆర్ షాపింగ్ మాల్ అన్న పేరుతో ఒక సంస్థను క్రియేట్ చేశారు. అక్కడితో ఆగలేదు. దాన్ని బిల్డ్ చేసి 14 ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి ఆల్మోస్ట్ 2000 మెంబర్స్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్తో రన్ చేస్తూ సంవత్సరానికి 300 crore ప్లస్ టర్న్ ఓవర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిస్టర్ గోపీనాథ్, ది ఓనర్ ఆఫ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్. గోపీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేటి న్యూస్కి వచ్చినందుకు అండ్ టర్నింగ్ పాయింట్ జాయిన్ అయినందుకు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఆల్ గుడ్? గుడ్. ఓకే. సో గోపీనాథ్ గారు, మీ స్టోరీ నాకు తెలుసు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ఇంట్రడ్యూస్ చేసుకుంటే ప్రాసెస్లో ఫస్ట్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ వస్తుంది. ఐఎమ్ ద ఎండి ఫర్ ద ఎస్ఆర్ షాపింగ్ మాల్. దాదాపు 99 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రెండోది ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పుట్టిన ప్లేస్ నుంచి చెప్పుకోవాలి. బేసికలీ ఐఎమ్ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. దాంట్లో బ్రహ్మంగారి మఠం అనే ఒక విలేజ్ ఆంధ్రాకు సుపరిచయమే. ఎందుకంటే బ్రహ్మంగారు అనేదాన్ని ఆ ప్లేస్ నుంచి రావడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరుగుతున్న క్రమం లాస్ట్ 4 years నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేట్ అయి ఉన్నాను యాజ్ ఏ అడ్మినిస్ట్రేషన్. అట్ ప్రజెంట్ ఐఎమ్ సర్వింగ్ యాజ్ ఎ సెక్రటరీ ఫర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ఇన్ టు ద రీటైల్ ఆల్సో, రియల్ ఎస్టేట్ ఆల్సో. విశాఖపట్నం ఏరియాలో కన్స్ట్రక్షన్లో అండ్ ప్లాటింగ్స్లో అవుతున్నాను. ఓకే, అండర్స్టూడ్. జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగే ముందు యాక్చువల్లీ లెట్స్ గో బ్యాక్ ఇన్ టు యువర్ చైల్డ్హుడ్ సార్. వాట్ వాజ్ స్కూల్ లైఫ్ లైక్? ఏముండింది మోటివ్? ఎలా ఉండేవాళ్ళు? ఎలా పెరిగారు? బేసిక్గా మోటో అనేది ఏం లేదు. ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక విలేజ్ నుంచి రావడం జరిగింది. స్కూలింగ్ అంతా కూడా నాకు విలేజ్లోనే జరిగింది. మా ఫాదర్ ఈజ్ ఎ టీచర్. సో ఆ ప్రాసెస్లో ఆ విలేజ్లో ఉంటున్న క్రమంలో స్కూలింగ్లో ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ అంటే బ్రైట్ స్టూడెంట్ అని నేను చెప్పుకోను. ఐఎమ్ అవరేజ్ స్టూడెంట్. అలా ఇంటర్ వరకు కూడా నాకు విలేజ్లోనే జరిగింది. సో అప్పుడు ఏ మోటో ఏమంటే ఏమైనా ఏం లేదు టిల్ ద ఇంటర్. నేను జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ బెంగళూరుకి. విలేజ్ నుంచి కంప్లీట్ సిటీ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంజనీరింగ్లో సో ఐ ఫెల్ దట్ దిస్ ఈజ్ నాట్ ద వే. ఐ హ్యావ్ టు గోల్ ఓరియంటేషన్ ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ రావడం కానీ అన్నది ఇంజనీరింగ్లో జరిగింది అనుకుంటాను. ఓకే. సో విలేజ్ నుంచి ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ బ్రేక్ త్రూ అని చెప్పి అనుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది. థాట్ ప్రాసెస్ ఆ టైంలో మీకు ఎట్లా ఉండింది? ఆర్ లేకపోతే ఇది చెయ్యొచ్చా అన్నది వైపు ఎలా వచ్చారు మీరు అసలు? ఎప్పుడు ఇది చెయ్యొచ్చా అనేది అయితే ఏమనుకోలేదు. ఇంజనీరింగ్లో ఐ వాంట్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు క్లియర్ ద ఇంజనీరింగ్. రైట్. సో లెట్స్ ఇంజనీరింగ్ అయిపోయేయాలి అనే దాంట్లో నేను ఉన్నాను. అంతకుముందు అంతా ఆ ఓరియంటేషన్ లేదు కాబట్టి జనరల్గా నడిచిపోయింది. ఫైనల్లీ ఇంజనీరింగ్లో నేను ఐ పాస్ విత్ ద డిస్టింక్షన్. ప్రాసెస్ 3rd year ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడు మా విలేజ్లో అక్కడ హాలిడేస్లో నేను స్టార్టెడ్ సివిల్ కన్స్ట్రక్షన్. హాలిడేస్కి వచ్చినప్పుడు యాజ్ ఎ ట్రయల్ బేసిస్ కింద ముందు సివిల్ వర్క్స్ ఒకటి టెండర్లో పార్టిసిపేట్ చేయడం రావడం జరిగింది. సో అయిపోయిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేశాను. ఎల్ఎన్టీ టెక్నిక్ డివిజన్ అనేది వాళ్ళ
దాంట్లో యాజ్ ఏ సర్వీస్ ఇంజనీర్గా చేశాను. బట్ ఇట్స్ నాట్ మోర్ దాన్ 1 year. అండ్ అంతకుముందు ఆల్రెడీ ఎంటర్ప్రైనర్ ఉన్నా కాబట్టి 1 yearలో నేను ఇక్కడ సూట్ గాను అనే దాంట్లో ఐ స్టార్టెడ్ అగైన్ కన్స్ట్రక్షన్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అవుట్ ఆఫ్ కాలేజ్ మీరు జాబ్ తీసుకున్నారు ఎల్ఎన్టీతో, దెన్ యూ క్విట్ విదిన్ ఎన్ ఇయర్ బికాస్ యూ హ్యాడ్ ద స్పిరిట్ అనేది. గట్ కాల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇంజనీరింగ్, దట్ టు బ్యాక్ దెన్ ఆ టైంలో అన్నప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ టేక్ ఎన్ ఆల్. డూ యూ సే అది నా గట్ కాల్, యాక్చువల్లీ గట్ కాల్ వాజ్ వన్ థింగ్ దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ అని చెప్పి? సో నా టర్నింగ్ పాయింట్ అని నేను అనుకునేటట్లయితే మై దిస్ థింగ్ అదే ఇంజనీరింగ్ తర్వాత సివిల్ వర్క్ నేను మా విలేజ్లో చేయకుండా ఐ మూవ్ టు కాకినాడ ఆఫ్టర్ ది ఇంజనీరింగ్. సో అక్కడ నాకు కొంచెం సివిల్ వర్క్స్ సంబంధించినంత వరకు ఒక ఎక్స్పోజర్ రావడం అనేది అయితే మాత్రం అక్కడ మూవ్ అయిన తర్వాత రావడం జరిగింది. సో టాకింగ్ అబౌట్ టర్నింగ్ పాయింట్స్ గురించి చెప్పాలంటే దట్ ఈజ్ వన్ థింగ్. అండ్ సెకండ్, కెరియర్లో కూడా సివిల్ వర్క్స్ చేస్తూ వచ్చినప్పుడు ఒకానొక టైంలో మూవ్ కావాలి, దీని నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వైజాగ్ మూవ్ అయ్యాను అక్కడి నుంచి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్. అక్కడ వెళ్ళిన తర్వాత నేను స్టార్టెడ్ ఎస్ఆర్కి ట్రైల్ లేక రావడం. దీన్ని లర్నింగ్ కర్వ్ దాటుకొని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో నేను స్టార్టెడ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఫ్రాంచైజీ ఓనర్గా స్టార్ట్ అయ్యాను. దీంట్లో నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆఫ్టర్ గెటింగ్ సమ్ నాలెడ్జ్ ఐ స్టార్టెడ్ ద ఎస్ఆర్ బ్రాండ్. ఓకే. సో ఆ రోజున టర్నింగ్ పాయింట్ నేను ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ రూరల్ ఏరియాలో షాపింగ్ మాల్ ఏదైతే సిటీలో ఉన్న సేమ్ ఫెసిలిటీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ యొక్క మర్చండేజ్ కానీ అట్ డోర్ స్టెప్ ఇస్తే అనే ఒక థాట్లో నుంచి పుట్టింది ఎస్ఆర్. సో ఫస్ట్ స్టార్ట్ అయింది గాజువాక, సక్సెస్ అయింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా అదే కాన్సెప్ట్లో రూరల్లో ఎక్కువ చేసుకుంటూ పోవడం జరిగింది. నౌ ఐఎమ్ ఇన్ టు ద సిటీస్ ఆల్సో. అలా ఈ రోజున ఒక మోరల్లెస్ 14 షాప్స్కు రీచ్ కావడం, 14 బ్రాంచెస్ రీచ్ కావడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్. కాయినింగ్ ది నేమ్, పేరు పెట్టడం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అన్నది ఏంటి? వాట్ వాజ్ ద సైన్స్ బిహైండ్ ఇట్? ఏమనుకున్నారు? ఎట్లా ఉండింది? నథింగ్. దాంట్లో అంత పెద్దగా ఏం ఆలోచించలేదు ఆ రోజు. నేను స్టార్టెడ్ 2005లో స్టార్ట్ చేశాను. ఏం పెడితే బాగుంటుంది అనే ప్రాసెస్లో నేను నా వైఫ్ అనుకుంటూ వచ్చాము. సో అన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అవి ఇవి చూసాము. సో ఫైనల్లీ నా సర్నేమ్ నా వైఫ్ సజెస్టెడ్. ఎందుకు నీ మన సర్నేమ్ ఎస్ఆర్ అంటే కొంచెం పొలైట్ కూడా ఎస్ఆర్ అన్నట్టు ఉంటుంది. ప్లస్ రైట్ ఎస్ఆర్ అనే నీ సర్నేమ్ మనది కలిసి వస్తుంది అనే దాంట్లో ఇట్స్ టుక్ ద డెసిషన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అని ఎస్ఆర్ పెడదాం. ఓకే, అండర్స్టూడ్. అండ్ ఫస్ట్ స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటిదాకా ఫ్రాంచైజీ మోడల్ జస్ట్ అడాప్షన్ అని కాబట్టి ఇది స్టార్ట్ చేసినప్పుడు వర్ దేర్ ఎనీ ఛాలెంజెస్? ఫుట్ ఫాల్ వస్తుందా? అడాప్ట్ చేసుకుంటారా? ఇట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా? బేసిక్గా ఇది నాకు తెలిసినంత వరకు ఎస్పెషల్ ఫ్యాషన్ రీటైలింగ్లో ఈ రోజు కానీ అప్పుడు కానీ ఎస్ఆర్ షాపింగ్ మాల్ చేసేది ఏంటంటే బేసిక్గా వాట్ కస్టమర్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎ స్టోర్. వాళ్ళకి కావాల్సింది మినిమంగా ఒక 3-4 థింగ్. ఒకటి, ఇట్ షుడ్ బి వెరైటీస్ కానీ స్టాక్స్ కానీ షుడ్ బి ఆప్ట్గా ఉండాలి, ప్రజెంట్ డేటెడ్గా ఉండాలి. రెండోది, వాళ్ళకి అవి వస్తున్నప్పుడు వీ షుడ్ గివ్ ద గుడ్ సర్వీస్. థర్డ్ ఈజ్ ద రేట్. ఇవన్నీ ప్రాపర్ ఇవ్వగలిగినప్పుడు 100% ఆ యొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది అనేది అనుకోవడం ఒకటి. రెండు, ఎస్పెషల్లీ వైజాగ్ ఈజ్ సచ్ ఏ ప్లేస్. వైజాగ్లో నాకు ఇప్పుడు అక్రాస్ ద స్టేట్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్లో ఆ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఏమైనా కొత్తదనం ఇచ్చి నిజంగానే జెన్యూన్గా వాళ్ళకి ఇవ్వగలిగితే, ఎందుకంటే వైజాగ్ సచ్ ఏ ప్లేస్ మోరల్లెస్ ఎంఐజీ ఎక్కువ ఉండే సిటీ అది. సో అక్కడ ప్రాపర్ ప్రైసింగ్తో ప్రాపర్గా ఫ్యాషన్ ఇవ్వగలిగితే బాగుంటుంది అని అంతకుముందు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే దాన్ని తీసుకుంటున్నప్పుడు దాన్ని జగదాంబలో పెడితే నేను చేయలేకపోవచ్చు. ఐ కెన్ ట్రై ఇన్ సబర్బన్ రూరల్ లైక్ గాజువాక ఈజ్ అ శాటిలైట్ టౌన్షిప్, అక్కడ స్టార్ట్ చేద్దాం అని అక్కడ స్టార్ట్ చేయడం. అప్పటికే నాకు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉండింది, ఫ్రాంచైజీ మోడల్లో బ్రాంచ్ ఉండేది గాజువాకలో. సో ఐ ఆప్టెడ్ గాజువాక ఈజ్ ద ప్లేస్ టు స్టార్ట్ మై ఎస్ఆర్. ఓకే, మెట్రోస్లో అర్బన్ ప్లేసెస్లో ఏదైనా కొత్త మాల్ వచ్చిందన్నా, కొత్త అవుట్లెట్ వచ్చిందన్నా
ది ఎక్స్ప్లోరేషన్ పార్ట్ కానీ చూద్దాము అనేది కానీ ఎక్కువ ఉంటుంది కదా జనరల్గా. బ్యాక్ దెన్ మీరు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు గాజువాక లాంటి చోట డిడ్ యూ సీ ఇంట్రెస్టింగ్ బిహేవియర్? అంటే వాళ్ళని తీసుకురావడానికి మాల్ లోపలికి వాట్ వాజ్ ఇట్ లైక్? ఇట్ వాస్ డెఫినెట్లీ నాట్ అ ఛాలెంజ్ ఏమో మేబీ, బట్ వాట్ డూ సే? అంటే యూజువల్గా మేము ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ మార్కెటింగ్ టెక్నిక్సే ఫాలో అయ్యాం. ఇది గాజువాక, ఫర్ ఎగ్జాంపుల్ గాజువాకలో స్టార్ట్ చేసినప్పుడు సో వీ సోల్డ్ శారీ ఫర్ 5 రూపీస్ ఇనిషియల్ డేస్ అండ్ సమ్ షర్ట్ ఫర్ 45 రూపీస్. అలానే టు కీప్ ఆన్ ఎంగేజ్ ద పీపుల్ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ చిన్న చిన్న గేమ్స్ ఆడించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక శ్రావణ మాసం వచ్చింది, ఉమెన్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉమెన్కు గోల్డ్ కాయిన్స్ ఈజ్ శ్రావణ మాసానికి గోల్డ్ కాయిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైనా గోల్డ్ కాయిన్స్ ఒక 1 minute కలెక్ట్ చేయగలరు ఇక్కడి నుంచి అక్కడ రన్ చేస్తూ వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఫ్రీ. ఇంకొకసారి వాళ్ళు ఎంత వెయిట్ ఉంటే అంతమైన వర్త్ అయిన క్లాత్స్ ఫ్రీ. ఇట్లా ఎంగేజ్ చేయడానికి డిఫరెంట్గా వాళ్ళకి రీచ్ కావడానికి అలా చేయడం జరిగింది ఇనిషియల్ డేస్లో. అండర్స్టూడ్. సో బిల్డింగ్ అన్ ఎంటిటీ ఫర్ సంథింగ్ లైక్ జగదాంబ సెంటర్లో విశాఖపట్నంలో, బిల్డింగ్ సంథింగ్ విచ్ ఇస్ సబర్బన్లో రూరల్లో విచ్ ఇస్ గాజువాక, డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి? హౌ డూ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అవ్వచ్చు, స్టైల్ అవ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ బిజినెస్ అవ్వచ్చు? కొంచెం రూరల్ సైకాలజీ ఉంటుంది, వేరే సిటీ ఈజ్ ఆ మార్కెట్ ఏమవుతుందంటే గాజువాకలో యూ కెన్ ఎక్స్పెక్ట్ లాయల్ కస్టమర్, రెగ్యులర్ కస్టమర్. వెరాజ్ వైజాగ్లో మెరార్లెస్ కీప్ ఆన్ చేంజింగ్ ద కస్టమర్ బికాస్ ఎందుకంటే జగదాంబ ఇస్ సచ్ ఎ ప్లేస్ ఆల్ ఓవర్ ద నార్త్ ఆంధ్ర నుంచి అందరూ అక్కడికి వస్తుంటారు. సో కీప్ ఆన్ ఫ్లోటింగ్ కస్టమర్స్ అంటాం కదా, అలా ఉంటుంది. వాళ్ళకు టార్గెట్ చేయడానికి విజువల్ మర్చెంటేజ్లో కానీ వాళ్ళు అన్నీ చూసి వస్తారు కాబట్టి ఆ సర్వీసెస్ ఇచ్చేటట్టున్నప్పుడు కానీ అవన్నీ అక్కడ చూపించాలి. వేరేజ్ ఇక్కడికి వచ్చే లోపల గాజువాకలో ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్, వాళ్ళతో ట్రై టు మెయింటైన్ దట్ ర్యాపో. వస్తున్న ఎంట్రీ నుంచి సేల్ ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరిని వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. అలానే అలాంటి స్టాఫ్ వాళ్ళను గుర్తుపట్టగలిగి వాళ్ళకి కావాల్సిన సర్వీస్ బాగున్నారా, చాలా రోజులు వచ్చి కొత్త మోడల్స్ వచ్చినాయి, కీప్ ఆన్ ఎంగేజ్, వాళ్ళతో కొంచెం ఎమోషనల్ కనెక్ట్ తెచ్చుకోవడానికి అక్కడ ఉండేది. ఇక్కడ జస్ట్ లైక్ అంటే ఈరోజు కస్టమర్ రేపు రాకపోవచ్చు. రైట్. సో వాట్ వర్ ద టాప్ 3 things? వాట్ ఆర్ ద టాప్ 3 things, సార్, మీరు సూపర్ ప్రౌడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ బిల్డ్ ఎ ఫ్యాషన్ ఎంటిటీ కాల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్? సూపర్ ప్రౌడ్ అని చెప్పడానికి మెజారిటీ అక్రాస్ ద ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్టోర్స్ నేను చేస్తూ వచ్చాను, కాంపిటీషన్ మా దాంట్లో చాలా ఇమ్మెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. బట్ I started as small and I am the first generation entrepreneur. ఈ రోజున నేను 14 స్టోర్స్ పెట్టి ఎక్కడ ప్రతి స్టోర్ దగ్గర కూడా ఐఎమ్ డూయింగ్ వెల్. దాంతోపాటు నేను స్టార్ట్ చేసినప్పుడు నాతో ఎవరితో అసోసియేట్ అయ్యారో నా యాక్చువల్లీ ఇస్ ఎ టీమ్. ఫ్రంట్లో నేను ఉన్న చాలామంది నాతో పాటు ఉన్నారు, వాళ్ళందరూ స్టిల్ నాతో పాటు ఉంటారు ఈరోజు. ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఒక కన్వెన్షనల్ స్టోర్ ఈరోజు కార్పొరేట్ స్టైల్లోకి రాగలిగి ఈ రోజున ఎవ్రీథింగ్ మొరార్లెస్ ఆ కార్పొరేట్ స్టైల్లోకి తెచ్చుకోగలిగింది. ఈ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇంతమైన టర్న్ హౌస్ రీచ్ కాగలిగినాం అన్నప్పుడు, సో ఫస్ట్లో అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలా అవుతుంది నేను అనుకోలేదు. నా ఐ ఫీల్ హ్యాపీ ఉంటున్నప్పుడు ప్రౌడ్ అంటే ది సైజ్ వాట్ ఐ రైట్ నౌ మొరార్లెస్ అరౌండ్ 2000 ఎంప్లాయీస్ టీమ్, ఇదంతా అనుకున్నప్పుడు ఐ కాంట్ ఇమాజిన్ ఇట్. సో నాకు యూజువల్గా నేను చిన్నప్పుడు బుక్స్ చదువుతున్నప్పుడు అనుకునేవాడిని, ఇక్కడ ఒక కోట్ చూసేవాడిని, స్టార్ట్ పాసిబుల్ థింగ్స్ సడన్లీ యూ నో దట్ యూ ఆర్ డూయింగ్ ఇంపాసిబుల్. దట్ మే బి ద సో ఈ రోజున ఈ పాయింట్ అట్ దిస్ పాయింట్ ఐ ఫీల్ ప్రౌడ్. ఇంతమైన ఇది డెవలప్ చేసుకోగలిగాం, ఇంతమంది యొక్క స్టాఫ్ అయితేనేమి, ఎస్పెషల్లీ ఈ రోజున నా దగ్గర ఉన్న క్లయింట్స్ను అన్ని స్టోర్స్ పుట్ టుగెదర్ వీ కలెక్ట్ ద డేటా ఇస్ మోర్ దాన్ 6 lakhs పీపుల్. ఇంతమంది యొక్క అభిమానాన్ని మనం పొందగలిగాం. సో వెన్ ఐ స్టార్టెడ్ ద 1 crore turnover. Now I am reaching more than 300 crore turnover because of that is my success. Friends were part of a journey, sir? నాకు ఫ్రెండ్స్ కన్నా మెయిన్లీ ఐ గో విత్ ఎస్పెషల్లీ నా వైఫ్ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. నా మేనమామ కూతురే, షీఈ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్లియర్. సో ఇద్దరము
మూవ్ అయ్యాం. మ్యారేజ్ అయిన తర్వాత అని చెప్పాను, నీకు వైజాగ్ షిఫ్ట్ అయ్యాం. కొన్ని రోజులు ఒక 1 year వరకు ఆమె జాబ్ చేసింది. ఆఫ్టర్ ద 1 year షీ జాయిన్ విత్ మీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆపరేషన్స్ అయితేనేమి, వర్క్స్ లైక్ అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఆమెనే చూస్తారు. సో మోరార్లెస్ యాజ్ ఎ ఫ్రెండ్, షీ ఈజ్ అ ఫ్రెండ్. తర్వాత మై బ్రదర్, అతను ఈజ్ ప్రిన్సిపల్ ఫార్మ్స్లో డిడ్ ఎంటెక్ పిహెచ్డి. కొంచెం జర్నీ స్టార్ట్ అయిపోయి స్టేబిలైజ్ అయిన తర్వాత ఆయన జాయిన్ అయినారు. నాతో పాటు నేను వస్తున్నప్పుడే మాకు ఇంకో కజిన్ ఉన్నాడు, అతను సోర్సింగ్ ప్రోడక్ట్ చూస్తారు, పర్చేసింగ్ అతను. సో మోరార్లెస్ వీళ్ళే ఫ్రెండ్స్ అయినా పార్ట్నర్స్ అయినా ఎవ్రీడే నేను కలుస్తున్నా ఉండేదైనా కానీ స్టార్ట్ చేయడం కన్సర్న్ అవ్వడు ఎస్ఆర్ వరకు. సో జర్నీ స్టార్ట్ చేసిన డిఫరెంట్ ఇప్పుడు ఈ రోజున డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా నేను ఉన్నాను కాబట్టి ప్రతి చోట ఐ వర్క్ విత్ ఎ టీమ్ ఓన్లీ. సో వెదర్ క్రికెటే అనుకోండి, లేదంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, అక్కడ కూడా వీ గెట్ అలాంగ్ విత్ ద టీమ్. ఇప్పుడు ఇంత స్కేల్కి వచ్చినప్పుడు 2000 మందితో మీరు మీ టీమ్ని బిల్డ్ చేశారు, ఆర్ లేకపోతే బిజినెస్ని బిల్డ్ చేశారు అన్న దగ్గర ఫస్ట్ పర్సన్ హైర్ చేసినప్పుడు మీరు ఏం చూసి హైర్ చేశారు? బ్యాక్ దెన్ యువర్ ఫస్ట్ హైర్ మీకు ఒకవేళ గుర్తుంటే ఇఫ్ ఈస్ ట్రావెలింగ్, అండ్ 2000 హైర్ టైంకి వచ్చేసరికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హైరింగ్ ఎట్లా చేంజ్ అయ్యాయి మేబీ? ఇనిషియల్ డేస్లో అంతమైన స్క్రీనింగ్ ఉండేది కాదు. ఇనిషియల్ ఇతను చూడడానికి మోరార్లెస్ ఇంటూ సేల్స్ కాబట్టి ఏదో అపీలింగ్ ఉన్నాడా లేదా, వైల్ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ ద కస్టమర్ ప్రాపర్గా ఉందా లేదా అన్న వరకే చూసుకోవాలి వాళ్ళు. మెజారిటీ అలానే వచ్చారు, వాళ్ళతోనే జర్నీ స్టార్ట్ చేశాం. ఆ ప్రాసెస్లో కొన్ని బిట్టర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కొన్ని నిజంగా లాయల్గా ఈ రోజు కూడా లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సార్ అన్ని రకాలుగా జరిగాయి. ఈ రోజున ఇంకా దెర్ విల్ బీ సమ్ మొత్తం అదే కార్పొరేట్ స్టేజ్లో ఎలా చేస్తారో రిటర్న్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, 1-2 levels కానీ, హెచ్ఆర్ ఇన్వాల్వ్ కావడం కానీ, ఇవన్నీ ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతూ వచ్చింది. సో ఎస్పెషల్లీ మాది ఎక్కువ లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. మెజారిటీ ఈచ్ స్టోర్లో 150-200 మంది ఉండాల్సిన స్టాఫ్. రైట్. కాబట్టి వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ మీదనే మా యొక్క బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్క్రీన్ ప్రాపర్గా స్క్రీన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. మీ అంతటి మీరు ఎప్పుడైనా సేల్స్ చేశారా నిలబడి? ఇనిషియల్ డేస్లో వెన్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ఫ్రాంచైజీ మోడల్, ఆ రోజులో ఐఎమ్ ద సేల్స్మెన్, నేనే క్యాషియర్ను, నేనే ఓనర్ను, నేనే స్టోర్ ఓపెన్ చేసుకున్నామని, నేనే రేటింగ్ ప్రోడక్ట్ ప్రైస్ చేసి పెట్టుకున్నామని. వీఆర్ ఓన్లీ 4-5 people, దట్స్ ఇట్. రైట్. సో కాబట్టి అన్నీ కూడా అంతా నాట్ ఓన్లీ దట్, ఫ్రాంచైజీ నుంచి నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సోర్సింగ్ కూడా వెళ్ళేవాడిని. ఆ సోర్సింగ్ ఈరోజంటే సొఫిస్టికేటెడ్ లెవెల్స్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కానీ, లేదంటే వర్చువల్గా తీసుకోవడం కానీ డిజిటలైజ్గా వచ్చింది. ఆ రోజుల్లో 100% ట్రావెల్ చేయాల్సిందే. ట్రైన్లలో కానీ, బస్సుల్లో కానీ, ఆల్ అవుట్ ద ఢిల్లీ, కోల్కతా అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళం. లైక్ క్రాస్డ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇంత టీమ్ బిల్డ్ చేసిన చోట మీలాంటి వాళ్ళని చాలామంది మీరు డిస్కవర్ చేయగలిగారా? హూ హ్యాడ్ దట్ పొటెన్షియల్ అండ్ వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వడము, దే బికేమ్ లీడర్స్ ఇన్ ద సిస్టమ్ లాంటివి అయ్యాయా? నాకు లాస్ట్ 5 years వరకు అది అంత ఉండేవని కాదు. ఎలా ఉండేదంటే నేనే కరెక్ట్ చేయగలను. సో నేను ఇంత లెవెల్ తీసుకొచ్చినప్పుడు ఎవరికైనా అప్పచెప్తే ఏమన్నా అయితే నేను ఆల్ దిస్ ఇయర్స్ చేసిందే అనే ఒక దీంట్లో ఉండేవాడిని. సో లాస్ట్ 5 years నుంచి ఐ రెడ్ సో మెనీ బుక్స్. సో ఐ డెవలప్ ఏమంటాము, నేను ముందుకు వెళ్ళాలి. ఇఫ్ ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ ఐ హ్యావ్ టు లీవ్. నేను కొంచెం రిజర్వ్ బెంచ్ని ఎఫిషియెంట్ పీపుల్ని హైర్ చేసుకోవాలనే క్రమంలో స్టార్టెడ్ తగ్గించుకుంటూ వాళ్ళకి ఆ ఓనర్షిప్ ఇచ్చుకుంటూ రావడం జరిగింది. వెళ్తున్న క్రమంలో కొన్ని ప్లస్లు మైనస్లు తీసుకుంటూ ఫైనల్లీ నా ఐ కేమ్ టు నో దట్ ఆ అవకాశాలు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడే డెవలప్ అవుతారని. ఇప్పుడు రైట్ నా ఆ ఇనఫ్ సెకండ్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా డెవలప్ అయ్యింది. ఓకే. ఎస్ఆర్ మీకు లైఫ్లో ఇవ్వాల్సిన ఎయిమ్, ఇంటెన్షన్, గోల్ ఫుల్ఫిల్లింగ్ ఏదైతుందో అవన్నీ కంప్లీట్ చేసిందా, ఆర్ ఈజ్ ఇట్ స్టిల్ గోయింగ్ ఫర్దర్? డూ యూ హ్యావ్ ఎ బిగ్గర్ డ్రీమ్ అన్నట్టు? యా, ఇంకొంచెం అంటే మొరార్లెస్ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ ఆల్సో. సో
ఇన్ని రోజులు ఇంత దూరం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మేము నా డైరెక్టర్స్ కూర్చుంటున్నప్పుడు డిస్కషన్ జరుగుతుంటాయి. సో ఇంకేం చేద్దాము, లేదంటే ఇక్కడికి అయిపోదాము, ఎలా ఉండబోతుంది, అన్సర్టనిటీ ఉంటుందా, ఎలా ఉండబోతుంది ఇండస్ట్రీ, ఇలాంటివి నడుస్తుంటాయి. నేను చెప్పదలిసింది యాజ్ ఎండి నేనేం చెప్తుంటానంటే, ఇలా అవకాశాలు ఇంతమైన ఈ థ్రెషోల్డ్ ఇంత టర్న్ అవర్స్ కానీ ఇంత స్టిపులేట్ టైంలో వచ్చిన వాళ్ళు వెరీ ఫ్యూ మినిమల్ ఉంటారు. సో గాడ్ హ్యాస్ గివెన్ దట్, టీమ్ ఈజ్ దేర్, టీంలో ఆ యొక్క ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, కమిట్మెంట్ ఉంది కాబట్టే ఈ లెవెల్కి రాగలిగాం. సో స్టిల్ మనం ఏదైతే ఇన్ని రోజులు వచ్చామో అదే వెళ్తూ ఉందాము. we may add some more, not only some more stores, ఇంకొంచెం రీఇన్వెన్షన్. అంటే యూజువల్ హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే, నేను మా టీము నాతో పాటు ఉన్నారు కూడా, ఇఫ్ ఎనీ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ అని కాదు, ఏదైనా ఒక మోడల్ అనుకున్నప్పుడు, ఒక థాట్ ప్రాసెస్ అనుకుంటున్నప్పుడు అది సక్సెస్ అయ్యి, మనం రీసెంట్గా అట్ ఏ టైమ్ ఇన్ ఏ ఇయర్ ఐ స్టార్టెడ్ 4 stores. అంతకుముందు ఇయర్లీ ఒకటి పెట్టుకుంటా వచ్చేవాళ్ళం. ఒకటే ఇయర్ మ్యాటర్ ఆఫ్ ఒక 1 monthలోనే ఐ స్టార్టెడ్ 4 stores. అదొక ఛాలెంజ్గా పెట్టుకున్నాం. టీం అంతా చాలా కష్టం అవుతుందేమో ఫైనాన్షియల్లీ కానీ, సోర్సింగ్ కానీ, మార్కెటింగ్లో కానీ. సో 4 stores చేస్తే మనం కంప్లీట్ చేయగలమా దాన్ని. టుక్ ద డెసిషన్, ఏదైనా కొత్త ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది అని చేసాం, లాంచ్ చేయగలిగాం. 4 stores ఆర్ రన్నింగ్ వెల్. అదొక లర్నింగ్. అక్కడ సక్సెస్ అయినప్పుడు దాంట్లో ఆ విధంగా అనుకున్న దాన్ని ఆన్ పేపర్ అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయగలిగి అట్లీస్ట్ 70-80% రీచ్ కాగలిగినప్పుడు విల్ హ్యాపీ. అలానే రాబోయే రోజుల్లో వీఆర్ కమింగ్ విత్ న్యూ ఇన్వెన్షన్స్ దీంట్లో సేమ్ ట్రేడ్లోనే. ఓకే. సో డిఫరెంట్ వర్టికల్స్లో రావడానికి ఈ ప్లానింగ్ చేసుకుంటూ అలా సక్సెస్ అవుతూ పోతున్నప్పుడు we enjoy more the journey rather than reaching goal. ఓకే. We like more journey towards that. ఓకే. ఈ-కామర్స్ని ఎలా చూస్తారు? ఈజ్ ఇట్ ఎ హిట్ ఫర్ యూ? 1 హిట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ బిజినెస్, నా బిజినెస్ హిట్ చేస్తున్నది అన్నట్టు 1. లేదు, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ బికాస్ లాయల్ బేస్ ఉంటే సరిపోతుంది. వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ అరౌండ్ ఇట్ సార్? ఇనిషియల్గా ఏదైతే ఈ-కామర్స్ వచ్చినప్పుడు మేము హిట్ ఉంటుందేమో అనే ప్రారంభంలో మేము కూడా స్టార్ట్ చేసుకోవడం, చేతులు కాల్చుకోవడం అని జరిగాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని అయ్యాం. ఇంతవరకు నాకు కనిపించినంత వరకు అయితే ఎఫెక్ట్ లేదనేది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఫిగర్స్ ఆర్ ఇంక్రీజింగ్. షాప్ ఈచ్ స్టాండ్ అలోన్ స్టోర్స్ కూడా పాజిటివ్ సేల్కే వస్తున్నాయి. ఎస్పెషల్లీ మేము క్యాటర్ చేసే ఏదైతే క్లయింటేల్ ఉంటుందో, యూజువల్లీ మోర్ దాన్ 50-60% ఈ క్యాటర్ ఫర్ ద ఉమెన్. ఎక్కువ ఫ్యాషన్ శారీస్, వెడ్డింగ్ శారీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మా ప్రోడక్ట్ ఈజ్ మిడ్ అండ్ బిలో మిడ్ క్లయింటెల్ మాది. ఓకే. వీళ్ళకు ఎస్పెషల్లీ ఈ 60% ఆఫ్ ద ఉమెన్ అంత రీచ్ కాలేదేమో ఆన్లైన్ అనేది. వాళ్ళకి దే ఫీల్ టచ్ అండ్ ఎగ్జాక్ట్లీ పర్చేజర్ ఒకటి. అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ కిడ్స్ ఆల్సో ఆన్లైన్లో పెద్దగా అనిపించదు. ఓన్లీ ఉన్నా అంతో ఇంకంతో జెంట్స్లో ఉంటుంది దాని ఎఫెక్ట్. అక్కడ కూడా మేము వీఆర్ క్యాటరింగ్ టు ది ఎకానమీ కాబట్టి వీఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ పించ్ ఇన్ ఈ-కామర్స్ అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇప్పటికైతే వీఆర్ హ్యాపీ. నేను రీసెంట్గా చూస్తున్నప్పుడు ఇఫ్ యూ టేక్ ఎనీ కార్పొరేట్స్, టేక్ టాటాస్, టేక్ రిలయన్స్, అక్కడి నుంచి పోతే వీళ్ళన్నీ కూడా దే ఆర్ ఇంక్రీజింగ్ మోర్ ఫిజికల్ స్టోర్స్ అక్రాస్ ద 2 tier 3 tier చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే యూజువల్గా దే షుడ్ హ్యావ్ సమ్ R&D. వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నారు, కానీ ఎందుకు ఆఫ్లైన్స్ చేస్తున్నారు అనేది కూడా. సో అప్పుడప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని అనుకున్నప్పుడు కార్పొరేట్స్ కూడా వస్తున్నారు, వాళ్ళతో పాటు మా షాపులు వెళ్తున్నాయి, మా స్టోర్స్ కూడా వెళ్తున్నాయి అనేది కూడా అనిపిస్తుంది. విత్ సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ గెటింగ్ యాక్సెసిబుల్ అందరికీ అవుతున్నారు కాబట్టి రీసెల్లర్స్, ఓకే, మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా ఇది చేయడము, పీపుల్ హ్యావ్ ఇన్వెంటెడ్ కదా లాట్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వడానికి. ఆ ప్రాసెస్ని హౌ డూ యూ లుక్ ఎట్ ఓవరాల్గా? యాజ్ ఏ యూజువల్గా మాకు సేల్ డ్రైవ్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్లో, మార్కెటింగ్ దాంట్లో ఉంటాం. అర్లియర్ కన్వెన్షనల్ మెథడ్లో వెళ్ళేవాళ్ళం. మేము ఇప్పుడు అడాప్ట్ అవుతున్నాం. ప్రజెంట్ డే సోషల్ మీడియాలో కానీ
వాట్సాప్ కమ్యూనికేషన్స్ కానీ, అలానే డిఫరెంట్ ఫార్మాట్, హౌ టు రెడ్యూస్ ద కాస్ట్. మీరు ఎనీ కార్పొరేట్ వాళ్ళు మీరు చూస్తున్నప్పుడు మేము ఎక్కువ పెట్టే అంత ఎక్స్పెన్సెస్ అని ప్రింట్ మీడియా కానీ వాళ్ళు పెట్టడం లేదు, చూస్తుంటాం. ఇంతకుముందు ఎగ్జాబరెంట్ ఇంటీరియర్స్ ఇచ్చేవాళ్ళం, మంచి పెద్ద పెద్ద ఫసాడ్ ఇచ్చేవాళ్ళం. ఇలాంటివన్నీ కూడా మేము కూడా కటింగ్ డౌన్. సో ఇఫ్ యూ వాంట్ టు కంపీట్, కస్టమర్ ఈ రోజున చూస్తున్నది మర్చెండైజ్ చూస్తున్నారు, అండ్ దాంతోపాటు రేట్ కూడా చూస్తున్నారు. సో ప్రోడక్ట్ను కూడా మీరు అన్నట్టు ఆన్లైన్లో చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది. అవును. సో హౌ కాంపిటేటివ్ రేట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండ్ బెస్ట్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నాం అనే ప్రాసెస్లో ఈ కొత్త జనరేషన్లో వస్తున్న మార్కెటింగ్ ఇంటి సోషల్ మీడియాలో కానీ, డైరెక్ట్ కస్టమర్ దగ్గర సిఆర్ఎం వాళ్ళకి కాల్ సెంటర్ ద్వారా కానీ, లేదంటే ఎగ్జిస్టింగ్ క్లయింటైల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి ఉన్న వాళ్ళని దాన్ని కానీ, ఇవన్నీ కూడా వీఆర్ లర్నింగ్ కర్వ్లో ఉన్నాం వాటిని. ఓకే, అండర్స్టూడ్. కరెంట్లీ హౌ మెనీ ఫుట్ ఫాల్స్ మీరు డ్రైవ్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ఇట్ లైక్ కరెంట్ స్కేల్లో? అంటే ఫుట్ ఫాల్ అనేది డిపెండ్స్ ఆన్ ఈచ్ స్టోర్. ఓకే, మార్కెట్ని బట్టి, సైజుని బట్టి ఉంటుంది. ఓకే. సో ఫుట్ ఫాల్ క్రియేషన్లో ఇంతకుముందు కన్వెన్షనల్గా చేసేవాళ్ళం అన్నాం. మెజారిటీ మా అక్రాస్ ఆల్ ద స్టోర్స్ మేము చూసుకుంటే మాకు మోరార్లెస్ ఒక 40% ఆఫ్ ద క్లయింటైల్, మోర్ దాన్ 45% క్లయింటైల్ ఈజ్ అవర్ రెగ్యులర్ కస్టమర్. ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే వీ గివ్ ద లాయల్టీ పాయింట్స్ ఆల్సో. వీ ఏబుల్ టు గేజ్ వాళ్ళు ఎంత లాయల్గా ఎన్నిసార్లు రిపీటెడ్గా వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటాం కాబట్టి 40 to 50% అది వెళ్ళిపోతుంది. ఓకే. రిమైనింగ్ వాళ్ళను డిఫరెంట్ ways. దాంట్లో రావడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి ఒక ఫ్యాషన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ జనరేషన్లో, ఈ టైంలో మీరు ఇచ్చే టిప్ ఏంటి? ఫ్యాషన్ జనరేషన్లోకి నేను గమనిస్తున్న దాంట్లో ప్రజెంట్ ఆ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ ఇది. స్టాండ్ అలోన్ స్టోర్స్ పెట్టుకొని ఉండే కాన్సెప్ట్ ఇంతకుముందు అర్లియర్ ఏది ఉండదో అది ఇప్పుడు కూడా ఉంటుంది. దాని గ్రోత్ అంతవరకే ఉంటుంది. ఎందుకంటే నేను మొరార్లెస్ 99 నుంచి 25 years హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫ్యాషన్ రీటైలింగ్. ఈ రోజున ప్రతి ఒక్క చిన్న స్టోర్ కూడా అంత ఇంత బిజినెస్ ఉండేది. ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద అన్ని స్టోర్స్, మోర్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కానీ మాకు మేజర్ ఫ్యాషన్ రీటైలింగ్లో మేజర్ ప్రాబ్లం అన్సోల్డ్ స్టాక్. హౌ యూ డీల్ విత్ దట్? సోర్సింగ్లో హౌ యూ గెట్ ద ప్రాపర్ స్టాక్ అట్ ప్రాపర్ టైం, ఎస్పెషల్లీ ఇన్వెంటరీ యూజువల్లీ ఎన్ని డేస్కు నువ్వు టర్న్ అవుట్ చేయగలవు, ఇలాంటి సమ్ బేసిక్ పాయింట్స్ నువ్వు కావాలి. ప్లస్ టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ నా. ఓకే. కొత్తగా వస్తున్న వాళ్ళకు ఇప్పుడు ఒక వాల్యూమ్ గేమ్లో ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాతనే విల్ గెట్ ద గుడ్ రేట్, గుడ్ సప్లయర్స్ అండ్ ట్రై టు క్లయింట్ని ఎట్లా చేయాలి అనే ఆ టెక్నికల్ నో కూడా ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టూడ్. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ జర్నీలో బాగా ఉండిందా అది, or లేకపోతే రీసెంట్ స్టార్ట్ అయ్యేట్లాగా? యాక్చువల్గా నేను స్టార్టెడ్ వెరీ ఎర్లీనే. ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఉండేవాడిని. యూజువల్గా ఐ యూజ్ టు బై ల్యాండ్స్ అది తీసుకుంటూ చేశాను. ఎందుకంటే మార్కెట్లో ఈ రోజున స్టోర్స్ను మనం తీసుకుంటూ వస్తే లీజుకి తీసుకునే వాళ్ళు ఉన్నారు, పర్చేజ్ చేసుకుని రన్ చేసేవాళ్ళు ఉన్నారు. వెరాజ్ టు గెట్ ద మోర్ rate what you call return on this, I used to prefer buying the bulk lands. అలా ఇన్వెస్టర్ చేసుకుంటూ అవసరమైన వాళ్ళు వచ్చాను. రీసెంట్లీ ఒక 3-4 years బ్యాక్ ఐ స్టార్టెడ్ యాజ్ ఓన్ కంపెనీ, ఇన్-హౌస్ కంపెనీ. సో సోర్సింగ్, డిజైనింగ్ అండ్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్-హౌస్ నౌ. వావ్. ఓకే. సో రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఏదంటాము ప్లాటింగ్, దాంట్లో అక్రాస్ ద విశాఖపట్నం చుట్టుపక్కల మొరార్లెస్ ఒక. వాట్ ఈస్ ద ఫర్మ్ నేమ్ అండి? అష్యూర్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అండర్స్టూడ్. సో ఆ ప్రాసెస్ అది కూడా సేమ్ కాన్సెప్ట్ లైక్ ఎస్ఆర్. సో ఎస్ఆర్లో నేను కనుక్కునేది ఏంటంటే కస్టమర్స్ వాళ్ళ యొక్క రిక్విజిట్స్ అర్థం చేసుకోగలిగి అవి డెలివరీ చేయగలిగితే ప్రాపర్గా ఆ బేసిక్స్, వాళ్ళే మనకు సక్సెస్ ఇస్తారు. సిమిలర్లీ వీఆర్ డూయింగ్ సేమ్ థింగ్. ఏ బిజినెస్ అయినా సేమ్ థింగ్ వర్తిస్తుంది. వాళ్ళను ఆ యొక్క క్రెడిబిలిటీ అనుకోండి, నమ్మకం అనుకోండి. ఇక్కడ ఈ రోజున
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నా కాంపిటీటర్కి నాకేంటి డిఫరెన్స్ అనేది అక్కడ కూడా చూసుకుంటుంటాను. ఖచ్చితంగా నేను చేస్తున్న ఇనిషియల్గా చేసిన లేఅవుట్స్లో ఐ గాట్ దట్ గుడ్ నేమ్. డెవలప్మెంట్స్ విషయంలో కానీ, ఇచ్చే విషయంలో కానీ, డెలివరబుల్స్ విషయంలో కానీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ మై ప్రోడక్ట్. హౌ బిగ్ ఇస్ రియల్ ఎస్టేట్ ఇన్ యూర్ లైఫ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత దూరం వచ్చారు అవుట్ ఆఫ్ ద ప్లాన్ దట్ యూ హ్యాడ్ అండ్ ఆల్? ఇప్పుడు నేను స్టార్టెడ్ యాక్చువల్ జర్నీ 3 years బ్యాక్. సో ఐఎమ్ పుటింగ్ యాజ్ ఎ ప్రొఫెషనలిజంగా ప్రొఫెషనల్స్ తీసుకుంటూ నా రన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా నేను ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దట్ ఐ కెన్ ఎక్స్టెండ్ మై వింగ్స్ టు అదర్ స్టేట్స్ ఆల్సో. ఓకే. సో ఐఎమ్ అండర్ దట్ ప్రాసెస్. ప్రొఫెషనల్గా సోర్సింగ్ ఆఫ్ ద ల్యాండ్స్ కానీ, మార్కెటింగ్ కానీ, ఎవ్రీథింగ్ కన్వెన్షనల్ అనే దానికన్నా ఐఎమ్ putting more money into the making it as a corporate state. How did Andhra Cricket Association happen? When did it happen? What point of life? సో యూజువలీ ఏమైందంటే నేను కూడా అందరితో ఇండియాలో కానీ అందరం అనుకున్నట్టే నేను కూడా గల్లీ క్రికెట్ ఆడడం కానీ ఒక లెవెల్ వరకు ఆడడం జరిగింది. నేను ఎప్పుడూ Aspire అవ్వలేదు. అంటే యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ నన్ను ఇక్కడ చూసిన కొద్దిమంది ఏదైతే జరుగుతున్నప్పుడు ఇతను నా యొక్క స్కిల్ సెట్ ఏదైందో అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఫైనాన్స్లో కానీ పనికి వస్తుంది అనే ప్రాసెస్లో వాళ్ళు అనుకొని నన్ను అంతకుముందు టర్మ్లో యాజ్ ఎ ట్రెజరర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ తీసుకురావడం జరిగింది. లాస్ట్ 1.5 years నుంచి ఐఎమ్ సర్వింగ్ యాజ్ ఎ సెక్రటరీ. యూజువల్లీ ఈ జర్నీలో అది కూడా ఒక లర్నింగ్ కర్వ్. ఇంతవరకు నేను చూసింది బిజినెస్లో ఎలా ఉంటుంది అని అంటే యు ఆర్ ద బాస్. సో మొరార్లెస్ నీ యొక్క డెసిషన్సే కింద వరకు ఇంప్లిమెంట్ అవుతాయి. అవును. క్రికెట్ ఈజ్ ఏ అసోసియేషన్, ఇట్స్ నాట్ ఏ కార్పొరేటివ్ బాడీ, ఇట్స్ ఏ కోఆపరేటివ్ బాడీ. ఇక్కడ అందరినీ గెట్ అలాంగ్ చేసుకుంటూ అందరితో కూడా బోర్డ్ అవుతూ వాళ్ళకి గౌరవం ఇస్తూ నీ మీద వాళ్ళకి గౌరవం ఉంచుకుంటూ ప్లస్ ఎసెన్స్ ఆఫ్ ద గేమ్ ఏం కావాలి, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఫర్ ద అసోసియేషన్ ఏంటి అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఈ 5 yearsలో నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడడం జరిగింది. పేరుకి చెప్పుకోవడానికి ఆంధ్ర ప్రీమియం లీగ్ అని తీసుకొచ్చాం, మా టెన్యూర్లో జరిగింది. 3rd season నడుస్తుంది. దీని నుంచి ఈరోజు ఐపీఎల్ ఆడిన వాళ్ళు చాలామంది వచ్చారు. నేను రీసెంట్గా వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి జింబాబ్వేలోకి వెళ్ళిన ప్లేయర్ అయితే నేను, అలానే రిమైనింగ్ ఉమెన్లో కానీ రషీద్ అని మన వరల్డ్ కప్ Under-19 వైస్ కెప్టెన్ చేశాడు. ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర. అని హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ద లాస్ట్ 5 matches. అలానే యాజ్ నో భరత్ టెస్ట్ మ్యాచెస్ ఈజ్ బండు ఆంధ్ర. ఉమెన్లో తీసుకుంటే మేఘన అని, అంజలి అని, అక్కడి నుంచి పోతే స్నేహదీప్తి అని, వీళ్ళందరూ రీసెంట్గా ఇండియా సీనియర్స్ టీంలోకి షర్నామ్ అని వైజాగ్ నుంచి వెళ్ళారు. వీళ్ళందరూ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈ ఏపీఎల్లో విత్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఉమెన్కి ఎక్స్క్లూజివ్గా ప్రీమియం లీగ్ స్టార్ట్ చేయడం, మా తర్వాతనే స్టార్ట్ చేసింది. ఇలా రెవెన్యూని తీసుకొచ్చాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ వాళ్ళతో కలిపి చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఓకే. వాళ్ళ నుంచి సోర్స్ చేసుకొని అక్కడ వచ్చిన టాలెంట్ను మా యొక్క అకాడమీస్లో పెట్టుకుని మేము ఫ్రీ కోచింగ్ ఫ్రీ ఇచ్చుకుంటూ వీ వాంట్ నర్చర్ దెమ్ ఫర్ ద టాప్ లెవెల్. గోపీనాథ్ గారు, పర్సనలీ మీ aspiration of doing civil projects దగ్గర నుంచి building something in fashion to building it to real estate to getting into cricket, ఫస్ట్ జర్నీ మొత్తంలో కూడా మీకు లాట్ ఆఫ్ ప్లే అరౌండ్ ఉంటుంది. అంటే ఇట్స్ యూ హ్యాండ్ యూ త్రో ఇన్, మీరు చేయనియచ్చు, ఇది తీయచ్చు అట్లాగా. క్రికెట్లోకి వచ్చేసరికి హైరార్కీ బౌండ్ అయ్యేసరికి దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్రిక్టెడ్ థింగ్స్ దట్ విల్ బి పుట్ ఇన్ టు, చాలా స్ట్రింగ్స్ అటాచ్ అయి ఉంటాయి. అవన్నీ ఉండి కూడా గోపీనాథ్ బీయింగ్ హిమ్సెల్ఫ్ లీడర్షిప్లో ఏం నేర్చుకుని హౌ డి చేంజ్ థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా అంటారు నన్ను ఐఎమ్ ద గుడ్ లిజనర్. సో చెప్పిన దాంట్లో నుంచి నిజంగా పాయింట్ ఉంటే డెఫినెట్గా అది తీసుకుంటాను. ఒకవేళ పాయింట్ లేకపోతే ఐ డోంట్ కన్ఫ్రంట్ విత్ దట్, ఐఎమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇది దీనివల్ల ఇది చేస్తున్నాం. సో ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, సక్సెస్ అయితే ముందుకెళ్దాం అనేది రెండోది. మూడోది మన ఇంటెన్షన్స్ యాజ్ వెల్ యాజ్ కరెక్ట్ ఉండి ఒక్కసారి మనం ప్రూవ్ కాగలిగితే, నాకున్న ప్రజెంట్ ఉన్న కొత్తగా వచ్చినప్పుడు మా అసోసియేషన్లో కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఐఎమ్ వెరీ జూనియర్ వాళ్ళతో కంపేర్ చేస్తే. బట్ నా మీద నా లీడర్షిప్ మీద కానీ దే హ్యావ్
ఈవెన్ దట్ దిస్ థింగ్ ఈ రోజున ఆంధ్రాలో మాకు వీడియో ఒక రకంగా చూస్తే అసోసియేషన్ చాలా స్టేట్స్లో ఇబ్బందులు ఉంటాయి, మాకేం కంప్లైంట్స్ లేవు, అందరూ యారో వన్ హ్యాపీగా అన్నీ వెళ్తున్నాయంటే హౌ ట్రై టు వాళ్ళని ఏ విధంగా మనం నిజం చెప్పగలం అనేది ఒకటి, వాళ్ళకు కూడా ఒక నమ్మకం, సరే ఇతను చెప్తున్నాడు కరెక్ట్గా జరిగాయి కాబట్టి లెట్స్ ఫాలో అనేది రెండు. బట్ మేము ఎక్కడ కూడా అందరు ఏమి ఒకటే, అట్ ద టీముకు కూడా మేము వీ వాంట్ ఇన్కల్టివేట్ దట్ డిసిప్లైన్ ఈజ్ ద మేజర్ మోస్ట్ థింగ్. కెరియర్లో మనం చాలామంది క్రికెట్ చూస్తుంటాం, మంచి గేమ్ ఉన్నా బికాస్ ఆఫ్ డిసిప్లైన్ లేకపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ ఆల్ డిసిప్లైన్ ఇస్ మస్ట్ ఇక్కడ అనేది గట్టిగా తీసుకురావడం. Understood. How will Andhra Premier League evolve or change what is going to happen in the few years, sir? Because you are sitting there కాబట్టి I can ask this question for anybody. ఎవరైనా ఆంధ్రాలో క్రికెట్ ఆడుతున్న వాళ్ళకి వెళ్తుంది అన్నది ఇంట్లో. ఇప్పుడు ఎందుకు దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు క్రికెట్ కూడా మారబోతుంది. ఇంతకుముందు బయోలెటరల్ సిరీస్ ఎక్కువ ఉండేటివి, పోను ఇది కూడా లైక్ సాకర్ మాదిరి అన్నీ కూడా ఇంకేమైనా లీగ్స్ అయిపోతాయి. మీరు ఏదో చూస్తే ఇక్కడ ఐపీఎల్ జరుగుతుంది, అలానే సౌదీ లేకపోతే వాళ్ళ జరుగుతుంది, మన యూఎస్ఏ స్టార్ట్ చేసింది, ఇలా మెల్లమెల్లగా ఇట్స్ గోయింగ్ టు ద లీగ్ బేస్డ్. బయోలెటరల్ సిరీస్ అనేది మెల్లమెల్ల తగ్గబోతాయి. సో మన ఇప్పుడు మీరు చూస్తే మెజారిటీ యూఎస్ఏలో ఆడిన వాళ్ళు ఇండియన్స్ ప్లేయర్స్, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఆడుతున్న వాళ్ళు కానీ ఎక్కడికి పోయి చూసినా ఇండియా రూట్స్ ఉంటున్నాయి. ఇంతకుముందు ఇక్కడున్న ప్లేయర్స్కి ఓన్లీ స్టేట్కో లేదా కంట్రీకి ఆడేవారు. ఈరోజు నెక్స్ట్ అక్కడ లీగ్లో ఆడుతున్నారు, అమెరికా లీగ్లో ఆడుతున్నారు, రేపొద్దున ఇంకొక లీగ్ ఆడతారు. సో మోరాల్లెస్ చేంజ్ కాబోతుంది. చేంజ్ అవుతున్నప్పుడు దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్. ఇంతకుముందు ఆ 11 మందికి ఆపర్చునిటీస్ ఉండేది, మిగతా వాళ్ళందరూ దానికోసం కాసుకొని కూర్చోవాలి. ఈరోజు అలా లేదు. ఈరోజు ఐపీఎల్ వచ్చింది, ఐపీఎల్లో దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. మన ప్లేయర్స్ కూడా ఆ విధంగా వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ రావాలి. ఎప్పుడు వస్తుంది ఎక్స్పోజరు? వాళ్ళ ఐపీఎల్కో అట్లా పోతూ వస్తుంది. ఆవిడ వెళ్ళకముందే ఇక్కడే ఆ ఎక్స్పోజర్ ఇస్తే లైక్ ఆ ప్రెషర్లో ఎలా ఆడాలి, 2 సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఐపీఎల్ ఆడిన వాళ్ళతో కలిసి వీళ్ళు దాదాపు నెలలోనే 1 month వాళ్ళ ఈ యొక్క డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నప్పుడు దే ట్రై టు లర్న్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళ మైండ్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఎలా డిసిప్లిన్ వీళ్ళకి అర్థమవుతుంది. రెండోది 1 month కలిసి ఉంటున్నప్పుడు సిస్టమ్స్ అవగాహన ఉంటుంది. ఆన్ ఫీల్డ్ ఫ్లడ్ లైట్స్లో ఇంతమంది ఆడియన్స్ ముందర ఎలా ఆడాలి, హౌ టు ట్యాకిల్ ఆల్ ద థింగ్స్, ఆ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. రెండోది జరుగుతున్నప్పుడు ప్రతి ఐపీఎల్ టీమ్స్ యొక్క టాలెంట్ హంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు చూస్తారు పిల్లల యొక్క దీన్ని. అలానే ఇది అక్రాస్ ద గ్లోబ్ వెళ్తుంది టెలికాస్ట్. ఈరోజు మేము స్టార్ స్పోర్ట్స్లో చేస్తున్నాం. తెల్లాది పోయినసారి మాది 15 million పీపుల్ చూసారు, ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 20 million పీపుల్. ఇంతమంది చూడడంతో ప్లస్ ఎవరిలో ఆ టాలెంట్ ఉందని ఆ టీమ్స్ చూస్తాయి, అప్పుడు ఆపర్చునిటీ వస్తాయి. ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి అవసరమైన ప్లాట్ఫామ్ ఇది. దాని గురించి తీసుకురావడం జరిగింది. సో గోపినాథ్ గారు, ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఫర్ ది హోల్ జర్నీ రైట్ నౌ, ఎంత దూరం వచ్చారు అని అనుకుంటున్నారు, ఎంత దూరం వెళ్దాం అన్నది స్టిల్ యూ హ్యావ్? అంటే యూజువల్గా నేను అనుకుంటున్న దాంట్లో యూజువల్లీ అది ఎప్పుడు మెజర్ చేసుకోలేదు, ఎంత దూరం వచ్చాను ఇంకెంత దూరం పోదామని. యూజువల్ నా సన్ను కూడా అది చెప్తుంటారు, వెదర్ నేను ఈ రోజున మీ దగ్గర కూర్చున్న టర్నింగ్ పాయింట్లో వెదర్ నేను 100% చేశానా లేదా నా ప్రకారం అనేదే ఐ విల్ అటెండ్ అన్ దట్. ఎంత దూరం వెళ్తుందా అనేది, నాకు ఇక్కడికి వెళ్ళాలి అనేది ఏం లేదు. సో జర్నీలో మూడు యాంగిల్స్లో వెళ్తున్నా నేను. ఆ పర్టికులర్ దాన్ని వెదర్ ఐఎమ్ గివింగ్ 100% ఆర్ నాట్. 100% నేను ఇవ్వగలిగినప్పుడు నన్ను ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం. వెళ్ళలేదని బాధపడేది లేదు, వచ్చినామని సంతోషం లేదు. ఐ విల్ ఇంతకుముందు చెప్పినట్టు ఎంజాయ్ ద జర్నీ. రైట్. సో నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్, ఇక్కడికి వెళ్ళిపోవాలి, నాకు ఇన్ని స్టోర్స్ పెట్టాలి, లేదంటే ఇంతమైన బిజినెస్ చేయాలి, ఇంతమైన లేఅవుట్స్ చేయాలి, ఇవన్నీ ఏం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ద మై జర్నీ, వెదర్ ఐఎమ్ డూయింగ్ 100% ఆర్ నాట్, వెదర్ నేను నాతో పాటు నా టీం బాగున్నామా లేదా, ఎంతవరకే గమనిస్తాను. అండర్స్టాండ్. గోపినాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్ అండి. వీ రియలీ విష్ ఏంటి అంటే వీ సీ మోర్ ఆఫ్ స్టఫ్ కమింగ్ ఫ్రమ్ ఫ్యాషన్ ఫ్రమ్ యూ, వన్, అండ్
మోర్ ఎక్సైటెడ్లీ ఏంటి అంటే ఇన్ క్రికెట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఆంధ్ర అన్న దీంట్లో. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను గోపీనాథ్ రెడ్డి. మీరు చూస్తున్నారు వేటి న్యూస్ టర్నింగ్ పాయింట్.